వివరాలకు వెళ్తే బీసీ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోసం చాలా పోరాటాలు జరిగాయన్నారు. ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. 2004లో ఉషా మెహ్రా కమిటీ వేసి సమస్య పరిష్కారానికి ఆనాడే కాంగ్రెస్ ప్రయత్నించిందని చెప్పారు. ఇన్నాళ్లకు తాను సీఎంగా ఉన్నప్పుడు సమస్య పరిష్కారం కావడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా దళితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని అన్నారు. పార్టీలో ప్రభుత్వంలో ఎస్సీలకు కాంగ్రెస్ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని తెలిపారు. కోర్టు తీర్పు ఇచ్చిన గంటలోనే వర్గీకరణ అమలు చేస్తామని చెప్పామని అన్నారు. దళితుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ అనేక నిర్ణయాలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారిన ఔటర్ రింగ్ రోడ్ వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ రావడంతో సిటీ రూపురేఖలే మారిపోయి రోడ్డు కనెక్టివిటీ పెరిగిందన్నారు. పెట్టుబడులు తరలి వచ్చాయని, అభివృద్ధి హైదరాబాద్కు క్యూ కట్టిందన్నారు. ఫార్మా కంపెనీలు, ఐటీ కంపెనీలు నగర శివారు ప్రాంతాల్లో వెలిశాయని, ఓఆర్ఆర్తో పెట్టుబడులే కాదు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయన్నారు. నరసింహరావు గారు అధ్యక్ష, హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ ఇచ్చింది కాంగ్రెస్. హైదరాబాద్కు రీజనల్ రింగ్ రోడ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తెస్తుందని చెప్పి ఈరోజు ప్రజలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. ఎందుకనంటే అధ్యక్ష, గతంలో కూడా గత ప్రభుత్వం కూడా 2014 మేనిఫెస్టోలో ఇదే అంశాన్ని పొందుపరిచారు. వారి దాంట్లో నగర చుట్టూ 60 కిలోమీటర్లతో మరొక రింగ్ రోడ్ని వేస్తామని చెప్పారు. వాళ్ళు వెయ్యలేకపోయినరు. కానీ ఈరోజు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఏ రకంగా 2008లో ప్రారంభించి విడతల వారీగా 158 కిలోమీటర్లు సుమారు 6,696 కోట్లతోటి ఔటర్ రింగ్ రోడ్ని పూర్తి చేసుకుర్రో, ఈ మన ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ టైం ఫ్రేమ్లో ఏదైతే సంబంధించి ప్యాకేజ్లు ప్రకటించడం జరిగిందో, ఏదైతే 5 ప్యాకేజెస్గా దీన్ని ప్రకటించడం జరిగిందో, ఇవన్నీ ఎప్పటి లోపల పూర్తయితాయి, దీనికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, పూర్తి వివరాలు మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నా తెలియాల్సిందిగా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత, పలువురు నేతలు డిమాండ్ చేశారు. మాట తప్పడం, మడమ తింపడం కాంగ్రెస్ పార్టీ నైజమని, అన్ని వర్గాలను వంచినట్టు విద్యార్థులను మోసం చేశారని ఆరోపించారు. స్టేషన్ గన్పూర్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చేతులెత్తేసిందని విమర్శించారు. డిగ్రీ ఆపై చదివే విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. మళ్లీ సమస్యలకు కేంద్రంగా తెలంగాణ మారుతుందన్నారు. 1,50,000 కోట్ల అప్పు చేసి హామీలు విస్మరించారని ఆరోపించారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేకమైనటువంటి మాటలు చెప్పినటువంటి సందర్భాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. అధికారంలోకి వచ్చి 15 నెలలైంది. 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పులు తెచ్చారు. కానీ ఆడపిల్లలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయడం లేదు. నిన్ననేమో తులం బంగారం ఇయ్యమని చెప్పినారు. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చదువుకునేటటువంటి ఆడపిల్లలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి స్కూటీలు ఇస్తామని చెప్పారు. కానీ ఆ విషయంలో ఇంతవరకు కనీసం రివ్యూ కూడా చేయకపోవడం చాలా దారుణం. ఆర్టీసీ బస్సులు ఇచ్చి స్కూటీలు ఎగ్గొట్టాలని చూస్తే మాత్రం ఊరుకునేదే లేదు. ఇక్కడ మీ మాట నమ్మరని చెప్పి మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ Priyanka ji, it has been 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyanka ji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. Thank you. Jai Telangana. తమ పార్టీ శాసనసభాపక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డిని రోడ్లపై తిప్పారంటూ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. పోలీసుల వైఖరిని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళనకు దిగారు. మహేశ్వర్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పాల్వాయి హరీష్, ధన్పాల్, సూర్యనారాయణ తదితరులు నిరసన తెలిపారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఏలేటి మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని అసెంబ్లీ వద్దకు తీసుకువచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రజాప్రతినిధుల పరిస్థితి ఇలా ఉంటే ఇక కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో తెలంగాణ సమాజం ఆలోచించాలని పేర్కొంది. ఇదేనా మీ రాహుల్ గాంధీ చెప్పిన మొహమ్మద్ కి దుకాన్ అని కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించింది. ప్రజల పక్షాన పోరాడుతూ వారికిచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరాడనివ్వకుండా చేస్తున్నారని విమర్శించారు. నాకు తెలియాలి కదా, మీరు ఎందుకు నన్ను ప్రివెంట్ చేసినారు, ఎందుకు అరెస్ట్ చేసినారు నాకు తెలియాలా? సిఏ గారు నాకు తెలియాలా? లేదు సిఏ గారు నాకు మీ మీద కాదు, ప్రభుత్వం ఎస్టీ మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై మహిళా కమిషన్లో కాంగ్రెస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దర్పల్లి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెల్లా శారద కలిశారు. మహిళా కార్పొరేటర్ సుజాత నాయక్ మధు యాష్కితో హనీమూన్కి వెళ్ళాలి అని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు. మహిళా కమిషన్ ముందు హాజరు కావాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మహిళా కమిషన్ సమన్లు జారీ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న మహిళా కార్పొరేటర్పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అంటే మహిళా లోకాన్ని అగౌరవపరచడమే అంటూ మహిళా కమిషన్ ఆగ్రహించారు. నిన్న జరిగిన సంఘటన దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, నేను ఒక హస్తినాపూర్ కార్పొరేటర్ గిరిజన మహిళను, నేను ఒక ట్రైబల్ ఉమెన్ను. నేను గెలిచినప్పటి నుంచి నాకు నానా విధాలుగా హింసిస్తూ నన్ను ప్రోటోకాల్గా ఇబ్బంది పెడుతూ నన్ను ప్రతి అడుగులో నన్ను హింస పెట్టుకుంటూ నన్ను ఇవాళ నిన్న మాట్లాడిండు. హనీమూన్ అనే పదానికి నాకైతే అర్థం తెలియదు. మరి ఒక భార్యాభర్తలు చేసిన వాడికి వేరే వాళ్లతోనే అంటగట్టి నన్ను కించపరిచేలా చేసావు. మరి అదే నీ ఇంట్లో నీ కోడలు ఉంది, నీ భార్య ఉంది. మరి రాజకీయ 30 సంవత్సరాల నుండి ఎవరెవరితోని హనీమూన్ చేస్తే నువ్వు ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు సుధీర్ రెడ్డి. నీకు నీ పదవి కావాలి అని వేల కోట్లు లక్షల కోట్లు ఎక్కడి నుంచి సంపాదించుకున్నావు? నువ్వు రాజకీయంగా నీ పెండ్లానికి మీ అమ్మ హనీమూన్ చేస్తేనే కదా నువ్వు వేల కోట్లు సంపాదించినవేమో అని నేను అనుకుంటున్నాను. నీ ధ్వనికి సమాధానం చెప్పాలి. నేను ఒక ఎస్టీ మహిళని, దీనిపైన నీకు కేసు పెట్టి ఎస్సీ ఎస్టీ అల్ట్రా కేసు పెట్టేసి నీకు పోలీస్ స్టేషన్లో లాగడం కంపల్సరీ, నీకు శిక్ష పడేలాగా చూస్తాను. ఇప్పుడు మా కమిషన్ మేడం శారదాగా కూడా మేము లెటర్ ఇవ్వడం జరిగింది. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే బానోతు సుజాతక్కపై మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు నిజంగా సిగ్గుచేట అనిపిస్తా ఉంది. మరి ఈరోజు మహిళా కమిషన్ కి రావడం జరిగింది. మరి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ గారిని నేరెళ్ల శారదక్కని కోరడం జరిగింది. ఎందుకంటే ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి కూడా ఆమె పైన మాటల యుద్ధము, అదేవిధంగా చేతల యుద్ధము. మరి నిన్న అందరి ముంగట నిజంగా ఒక బాధ్యతాయుతమైన పోస్ట్ లో ఉండి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి మరి ఎన్నోసార్లు ఎమ్మెల్యే చేసి మరి మహిళలంటే గౌరవం ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పెద్దపీట వేస్తూ ఉంటే మరి ఈ రోజు అసహనానికి లోనే, ఎంతో బాధకు లోనే, మరి పదవిలో లేరనే బాధతోటి, ఫ్రస్ట్రేషన్ తోటి ఈ రోజు ఒక గిరిజన ఆడబిడ్డకి మరి ఎంతో చేసిన వ్యాఖ్యలు అనేటివి కూడా పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. సో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి, గిరిజన ఆడబిడ్డకు న్యాయం చేయాలని, వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చేయాలని మేము మా సహచర కార్పొరేటర్స్ ఇక్కడికి రావడం జరిగింది. కుకట్పల్లి అల్విన్ కాలనీ తులసివనం వద్ద అవని స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. చిన్న జీవితంలో ఏ పని చేయాలన్నా ఆరోగ్యమే
ప్రథమమని మంత్రి అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నిత్యం వ్యాయామం చేయాలని సూచించారు. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు తరచుగా నిర్వహించాలని, ఆరోగ్య ప్రాధాన్యతను ప్రజల్లో పెంచేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాంటి సంస్థలకు ప్రభుత్వ సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అవని ఎన్జిఓ సంస్థ, ఆ సంస్థ అధ్యక్షురాలు శిరీష గారు యొక్క 5K రన్ను మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. వారిని అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆరోగ్యము చదువే ప్రధానం కాబట్టి, అట్లాగే వాటికి మానసిక ధైర్యం ఇవ్వడం, అట్లాగే రకరకాల అంటే అన్ని సమస్యలకు పరిష్కారం అనేది ఆరోగ్యం ద్వారా దొరుకుతుంది. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న అభినందిస్తూ ఇటువంటి చాలా మంది చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి సంస్థలు చేస్తున్న వాళ్ళకు మనం తోడ్పాటు కూడా సమాజం నుంచి తోడ్పాటు, అన్ని వర్గాలపైన తోడ్పాటు కూడా అవసరం. ఎందుకంటే ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల అనర్థాలు, రకరకాల సమస్యలకు, దిగజారిపోతున్న విలువలకు వీటన్నిటినీ సరిచేయాలంటే ప్రభుత్వం ఒకటే కాదు, ప్రభుత్వం కాదు వ్యక్తులు, సంస్థలు కూడా ముందుకు రావాలి. కాబట్టి మరొకసారి ఈ 5K రన్ చేస్తున్నట్టుగా అభినందిస్తా ఉన్నా. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్పై బీఆర్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించాలని శేర్లింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు చెప్పారు. వివేకానంద్ నగర్ డివిజన్లో సీనియర్ నాయకులు నాయినేని చంద్రకాంతరావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. రిక్షా పుల్లర్స్ కాలనీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. జగదీష్ రెడ్డి స్పీకర్కు క్షమాపణ చెప్పాలని కోరుకుంటూ, లేదంటే ఆయన సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో ఏ సభ్యుడు కూడా ఇతర సభ్యులను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా చులకనగా చేసి మాట్లాడే పద్ధతి ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఒక సభాపతిని పట్టుకొని, ఒక దళిత స్పీకర్ అతన్ని పట్టుకొని, ఆ సభకు ఆయనే బాస్, అతన్ని పట్టుకొని అన్పార్లమెంట్గా ఏకవచనం మాట్లాడే జగదీశ్వర్ మొదటగా కాంగ్రెస్ పార్టీ వివేకానంద డివిజన్ నుంచి ఖబర్దారు డిమాండ్ చేస్తూ ఈరోజు ఆ మాటలు ఇమ్మీడియట్లీ వెనక్కి తీసుకొని దానికి సందర్భంగా క్షమాపణ కోరాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. దానికి నిరసనగా ఈరోజు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వివేకానంద డివిజన్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చంద్రకాంత్ గారి నాయకత్వంలో ఈరోజు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టిబొమ్మను దానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సిగ్గు శరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఇంకా అధికారంలో ఉన్న అక్కసుతోని నోటికి వచ్చినట్లు ఒక సభాపతిని పట్టుకొని నీ సొంతము కాదు అనే ఏకవచనం మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డి, నీకు తగిన శాస్త్రం జరిగింది. నేను సస్పెండ్ చేయడం చాలా మంచిది, శుభపరిణామం. ఎందుకంటే నేను సస్పెండ్ చేయాలి, ఇంకోటి నేర్చుకోడు. నేను సస్పెండ్ చేయడం అందరూ కాంగ్రెస్ పార్టీ పండుగ చేసుకుంటాం. వాస్తవానికి కూడా ఒక దళపతిని పట్టుకొని, ఒక సభాపతిని పట్టుకొని ఏకవచనం మాట్లాడిన జగదీశ్వర్ రెడ్డికి ఇంకా బుద్ధి రావాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని కాన్స్టిట్యున్సీలలో, డివిజన్లలో తన దిష్టిబొమ్మ దానం చేయడం జరుగుతుంది. నోరు అదుపులో పెట్టుకో మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి గారు. అలాగే డ్రామాలు ఆడుతున్న కేసీఆర్, హరీష్ రావు, వీళ్ళకి ఏంటంటే ఇంకా మేమే మంత్రులు, మేమే రాజుని ఫీల్ అవుతారు. మీ పని అయిపోయింది, మీ సముద్రంలో మీ డాడీ ఆడమనుకోడు. మా ముఖ్యమంత్రి, మా ప్రజానాయకుడు నిత్యం ప్రజలు ఎదుగుతుండే మీకు కళ్ళే మంటమండి. మా ప్రభుత్వం మీద, మా నాయకుడి మీద అన్పార్లమెంట్ గా మాట్లాడుతున్న హరీష్ రావు, కేటీఆర్ కూడా మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దళిత స్పీకర్ అంటే మొదటి నుంచి టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ జగదీష్ రెడ్డికి చాలా చిన్న చూపు. ఒక స్పీకర్ని పట్టుకొని ఏకవచనంతో నువ్వెంత అన్నట్టు మాట్లాడే ఉద్దేశంతో మాట్లాడడం చాలా శోచనీయం. ఒక స్పీకర్ అంటే ఒక జడ్జితో సమానం, ఒక మ్యాజిస్ట్రేట్తో సమానం. ఒక హుందాతనం లేకుండా ఒక మాజీ మంత్రివర్యులు 10 ఏళ్ళు పనిచేసినటువంటి మంత్రివర్యులు ఇట్లా మాట్లాడడం చాలా అసభ్యంకరంగా ఉన్నది. ఇటువంటి కార్యక్రమాలు మరొకసారి చేస్తే బాగుండదు. మేము ఈ కార్యక్రమానికి నిరసనగా జగదీష్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఇంకొకసారి రిపీట్ చేస్తే మంచికూడదని మేము చాలా స్పష్టంగా హెచ్చరించడం జరుగుతున్నది టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా జగదీష్ రెడ్డికి. జై తెలంగాణ. మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డిపై అసెంబ్లీలో సస్పెన్షన్ని వ్యతిరేకిస్తూ శేర్లింగంపల్లి నియోజకవర్గం వివేకానంద్ నగర్ డివిజన్లో మాజీ కార్పొరేటర్ మాధవరం రంగారావు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్కి పూలమాలలు వేసి అనంతరం ధర్నాకు దిగారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసే నిరసనలకు మాత్రం పోలీసులు అనుమతి ఇస్తున్నారని మాధవరం రంగారావు అన్నారు. పోలీసుల సమక్షంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని రంగారావు ఆరోపించారు. శాంతియుతంగా బీఆర్ఎస్ చేపట్టిన నిరసనని పోలీసులు అడ్డుకుంటున్నారని మాధవరం రంగారావు ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఇదే ధోరణిలో ముందుకు వెళ్తే తగిన గుణపాఠం చెప్తామని రంగారావు హెచ్చరించారు. ఈరోజు కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడినందుకు మరి ఆయన సస్పెండ్ చేసినందుకు దాని నిరసనగా దానికి ఈరోజు నిరసన తెలుపుతున్నాం. అలాగే మాజీ సీఎం కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో మాట్లాడుతూ ప్రభుత్వ లెక్చరర్లకు ఉద్యోగ పత్రాలు ఇస్తామని చెప్పి మాట్లాడుతూ మరి చాలా అధ్వానంగా మాట్లాడడం జరిగింది. ఒక మాజీ సీఎం తెలంగాణ తెచ్చినటువంటి కేసీఆర్ గారి మీద స్టేటస్ నుంచి ఈరోజు మార్చర్కి వెళ్తాడు ఇప్పుడు అని చెప్పి అంత ఘోరంగా ఒకసారి కూడా కాదు 4-5 సార్లు ఆ పదాన్ని ఆ రోజు రవీంద్ర భారతిలో ఉచ్చరించడం జరిగింది. మరి ఏదైతే చాలా నీతులు చెప్పిన ఆ రోజు ప్రధాన ఉపాధ్యాయులు ఈరోజు పౌరులను తీర్చిదిద్దాలి, పౌరులను రేపు రాష్ట్రానికి దేశానికి అభివృద్ధి చెందే విధంగా వాళ్ళకి మీరే ఉపదేశించాలని చెప్పి చెప్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరంగా మేము భావిస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే జగదీష్ రెడ్డి గారు అసెంబ్లీలో గవర్నర్ గారి దానికి సమాధానం చెప్పే విధంలో మాట్లాడుతుంటే మరి మిగిలిన కాంగ్రెస్ మంత్రులు వాళ్ళు అడ్డు తగిలితే దాని గురించి కరెక్ట్గా మాట్లాడినప్పుడు మరి ఏదైతే స్పీకర్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు జగదీష్ రెడ్డి గారు దళితుడని చెప్పి పట్టించుకోకుండా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుతారని చెప్పి వాళ్ళు అన్నారు. ఆ రోజు కూడా జగదీష్ రెడ్డి గారు కూడా ఏది మాట్లాడలేదు. నాకు ఏదైతే గవర్నర్ మాట్లాడిన దానికి సమాధానం ఇవ్వడానికి నాకు సమయం ఇచ్చినారో నేను మాట్లాడతాను, నాకు సమయం ఇవ్వండి. అసెంబ్లీ అనేది కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే చెప్పే హక్కు సమాధానం చెప్పే హక్కు ఉంటుంది కాబట్టి అది అడగడమే తప్ప మరి దానిని వాళ్ళు వేరే విధంగా భావించి వేరే విధంగా తీసి మరి జగదీష్ రెడ్డి గారిని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. నిన్న అసెంబ్లీలో కూడా మా హరీష్ రావు చాలా క్లియర్ చెప్పిండు, ఏదైనా మేము పొరపాటు జరిగితే మీరు చెప్పండి. మా కేసీఆర్ గారు అసెంబ్లీలో స్పీకర్కి కూడా చాలా మర్యాద ఇస్తామని చెప్పి ఫస్ట్ రోజు మీకు కూడా చెప్పాడు. మేము ఇప్పుడు కూడా చెప్తాను, అలాంటిది ఏమైనా జరుగుతుంది కనుక మీరు తప్పైతే మాకు చెప్పండి. ఈరోజు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ ఎత్తివ్వాలి నిన్న కూడా కోరడం జరిగింది. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులందరికీ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ద్వారా కంటి పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. లాలాపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో శిబిరాన్ని డిప్యూటీ మేయర్ మోత శ్రీలత శోభన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులకు అవసరమైన కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి వారి అభిప్రాయాలను తెలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చి వ్యక్తిగత ఆసక్తి చూపుతూ విద్యా సంస్థల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. హిందూ శ్మశాన వాటికలను రక్షించాలని, డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలని అల్వాల్ మచ్చబుల్లారం సాయిరెడ్డి కాలనీలోని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. రామ్కి గో బ్యాక్, సేవ్ గ్రేవ్ యార్డ్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సమావేశం నిర్వహించారు. హిందూ శ్మశాన వాటికను డంపింగ్ యార్డుగా మార్చి దుర్వాసన వెదజల్లుతూ కాలనీలోని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ శ్మశాన వాటికలు తాత్కాలికంగా నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్ను ప్రభుత్వం శాశ్వతంగా చిత్తకుప్పగా మార్చే యోచన చేస్తున్నట్టు తెలిపారు. డంపింగ్ యార్డ్ను తొలగించాలని స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికార యంత్రాంగం పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాజకీయం చేయొద్దని కాలనీల ప్రజల తరపున పోరాటం చేయాలని సూచించారు. మిడిల్ క్లాస్ వాళ్ళం, నిజానికి ఇక్కడ శ్మశానం ఎప్పటి నుంచో ఉంది. మేము వచ్చే నాటికే శ్మశానం ఉంది. నిజానికి రోడ్లు కూడా లేవు. మేము రోడ్లు కూడా లేనప్పుడు నేను మా ఆయన అడిగాను, రోడ్లు కూడా లేవు, శ్మశానంలోంచి మనం వెళ్తున్నాము, మనం ఇల్లు ఇక్కడ కొనుక్కుంటే ఎట్లా అని. అన్ని రోడ్లు పడిపోతే మనం ఇల్లు కొనుక్కోగలమా అని అడిగారు. అలా మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నాం. మేము వచ్చిన కొత్తలో శ్మశానం నుంచి కనిపించేది, ఎవరికైనా కూడా శ్మశానం అపశకురంగా అనిపిస్తుంది. మేము ఇక్కడికి రాగానే మా హస్బెండ్ నిజానికి సిక్ అయ్యారు కూడా, కాకపోతే నేను సెంటిమెంట్స్కి పోను. ఓకే, సో అలా మేము శ్మశానం పక్కన ఉన్నా కూడా ఓకే అనుకుని మేము ఇల్లు కొనుక్కున్నాం. శ్మశానం మాకు ఓకే,
కానీ ఈ డస్ట్బిన్ ఇది నిజమైన హానికరమైన విషయం. ఇక్కడ కనుక ఇలాంటి డంప్ యార్డ్ కనుక ఉండుంటే మేము కొనుక్కునే వాళ్ళం కాదు ఇల్లు ఇక్కడ. మేమందరం ఇల్లు ఇక్కడ కొనుక్కున్న తర్వాత ఇంకెక్కడ కొనుక్కోలేక మేము కొనుక్కుంటే బంజారా హిల్స్ లోనో ఇంకో చోట కొనుక్కోగలిగిన వాళ్ళం అయితే ఇక్కడికి రాం కదా. ఓకే, ఇంత మారుమూలకు వచ్చి మేము పక్క నుంచి ఇల్లు కొనుక్కున్న తర్వాత అక్కడికి తీసుకొచ్చి డంప్ యార్డ్ పెట్టడం శ్మశానంలో ఇది చాలా అన్యాయం. సార్ నమస్తే. మేము 2012లో ఇక్కడ ఇల్లు కొనుక్కున్నామండి. అయితే అప్పుడు ఇక్కడ ఓన్లీ హిందూ శ్మశాన వాటిక మాత్రమే ఉండేది. మా ఇంటి వెనకాల నుంచి కూడా శవాలను దహనం చేయడము, మళ్ళీ కాల్చడం ఇవన్నీ కనిపిస్తుండే. అయితే మేము ఇల్లు కొనుక్కున్న కొత్తలో 6 ఇల్లు ఇక్కడ తీసుకున్నారు, ఎట్లా ఉంటారు అని అనుకున్నారు. కానీ మాకు ఎలాంటి సెంటిమెంట్ లేకుండా మేము ధైర్యంగా వచ్చి మేము ఇక్కడ ఉన్నాం. అంతేగాని ఇప్పుడు ఒక 4-5 ఇయర్స్ నుండి ఇక్కడ విపరీతమైన డంపింగ్ యార్డ్ ను పెద్దగా చేసి మేము ఇక్కడ ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు మేము ఇల్లు అమ్మేసి ఎక్కడ వెళ్లి కొనుక్కొని ఉండాలి మీరే చెప్పండి. చాలా మంది 3 రోజుల నుంచి మేము ఇక్కడ అన్నం లేకుండా నిద్ర లేకుండా మేము లేడీస్ అంతా వచ్చి చాలా కష్టపడుతున్నాం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. మా మాట వినండి సీఎం అన్నగారు, ప్లీజ్ మేమందరం మీ చెల్లెలము. మా విజ్ఞప్తి మీరు మన్నించి మీరు ఇక్కడ నుండి డంపింగ్ యార్డ్ తీసే విధంగా మీరు ఎలాగైనా మాకు సమస్య పరిష్కారం చేయాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం సార్. నా పేరు సుధాకర్ పడాల. మేము దాదాపు ఒక 50 కాలనీ సభ్యులందరం కలిసి ఒక జేఏసీగా ఫామ్ చేసుకున్నాము. దానికి నేను జనరల్ సెక్రటరీని. ఈరోజు మేము గత కొన్నాళ్లుగా పలు అధికారులను కలవడం జరిగింది. ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దాకా, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారిని, అదేవిధంగా ఇక్కడ అల్వాల్ డిప్యూటీ కమిషనర్ నుంచి కమిషనర్ వరకు కలవడం జరిగింది. మధ్యలో జోనల్ కమిషనర్ కలవడం జరిగింది. కానీ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి కొంచెం స్పందన లేకపోవడం వల్ల మేము రాజకీయాలకు అతీతంగా శాంతియుత ధర్నా చేపట్టడం జరిగింది గత ఆదివారం రోజున. ఈ రోజు 3వ రోజు. ఇంత పొద్దున ఈ రోజు మేము మీడియా ముందుకు రావడము, మీ ద్వారా ప్రజాప్రతినిధులకు, అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి ఈ దాదాపు 50 కాలనీల ప్రజల ఆరోగ్యం దృష్ట్యా, అదేవిధంగా మన పూర్వీకుల ఆత్మ గౌరవం దృష్ట్యా ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని దయచేసి ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి ఏంటంటే, అదేవిధంగా అధికారులకు మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, ఈ సమస్యను మరింత జటిలం చేయకుండా అందరూ కలిసి వచ్చి ఈ సమస్యను పరిష్కారం దిశగా ముందుకు తీసుకుపోవలసిందిగా మా యొక్క విజ్ఞప్తి. దీనిలో ఎవరో మహాత్ముడు భగవంతుడు లాంటి వాడు ఎవరు సామల వెంకటరెడ్డి కొన్ని సంవత్సరాల క్రితం 15 ఎకరాలు హిందూ శ్మశాన వాడి కోసం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ముస్లింల సోదరుల కోసం ఒక 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీలో ఏబీవీపీ నాయకులు వినూత్న నిరసనకు దిగారు. ఓయూలో నిరసనలు, ఆందోళనలు నిషేధిస్తూ ఓయూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని మూతికి నల్ల రిబ్బన్ కట్టుకుని చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ను ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. విద్యాశాఖకు 15% బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఓయూ అధికారుల చేత సర్క్యులర్ను ఇప్పించారని ఆరోపించారు. ఓయూ అధికారులు ఇచ్చిన సర్క్యులర్ వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారనే అనుమానం వ్యక్తమవుతుందన్నారు. సాక్షిగా ఏ రోజైతే ఈ యొక్క 13 తారీఖు వీసీ గారు ఏదైతే సర్కులర్ ని జారీ చేసిరో, ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దు, నినాదాలు ఇవ్వద్దు, అదేవిధంగా కాలేజ్ ప్రెమిసెస్ లో అయ్యుండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ప్రెమిసెస్ లో అయ్యుండొచ్చు, ఏ యొక్క ఉద్యమాలకు ఈ యొక్క నినాదాలకు తావులేదంటూ ఈ యొక్క మొండి వైఖరిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఒకటే అడగదలుచుకుంటుంది. ఈరోజు వీసీ యొక్క ఛాంబరా లేదంటే అది యొక్క ప్రభుత్వం యొక్క ఛాంబరా అని కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకుంటా ఉన్నాము. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఈరోజు విద్యార్థి నాయకులు అయ్యుండొచ్చు, విద్యార్థి సంఘాలు అయ్యుండొచ్చు, విద్యాశాఖకు 15% యొక్క బడ్జెట్ ని కేటాయించాలని చెప్పేసి ఈరోజు నిరసన వెళ్లవెత్తున్న సందర్భంలో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఆయనకు నిజంగా తెలిసినటువంటి ఆ యొక్క విద్యను ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ యొక్క వీసీ చేత సర్కులర్ ని జారీ చేయించి ఈరోజు దీన్ని నిరసనలుగా వెల్లువెత్తిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈ సందర్భంగా వీడీసీ గారికి అయి ఉండొచ్చు, అధికారులకి అయి ఉండొచ్చు, ఈ యొక్క ఉస్మానియా అడ్మినిస్ట్రేషన్ కి అయి ఉండొచ్చు, మేము ఒక్కటే విన్నపించుకుంటా ఉన్నాము. ఆనాడు వందే మాతరం ఉద్యమం సాక్షిగా నిన్నటికి నిన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమం సాక్షిగా కూడా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ మా యొక్క గొంతులే ఆ రోజు గొంతులై ఏ రోజైతే
ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ గొంతెత్తి నినదించిన సందర్భంలోనే ఏ ఉద్యమం అయినా కూడా విజయాన్ని సాధించుకున్న సందర్భం మనం చూసాము. ఏబీవీపీ ఆధ్వర్యంలో వీసీ సర్క్యులర్ తో విద్యార్థులకు వేసినటువంటి సంఖ్యలతోటి ఏబీవీపీ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తెలియడం జరిగింది. రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకొని దేశం మొత్తం తిరుగుతూ ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క సమస్యలు నిరసనలను తెలియజేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే రాహుల్ గాంధీని వేడవన్నామని చెప్పేసి ఏబీవీపీ సూటిగా ప్రశ్నిస్తా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, గత 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీ అగ్నిగోళమై మండుతున్నా కూడా కనీసం మేమొక్కరు మాట్లాడకపోవడంతో మా అందరికి కూడా అనుమానం వ్యక్తమవుతా ఉన్నాయి. ఈ యొక్క సర్క్యులర్ వెనకాల ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి మా యొక్క అనుమానం ఉంది. ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రాలే, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలే, ఇవన్నీ విద్యార్థులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కనుక యూనివర్సిటీలో ఇటువంటి నిరసనలు, ఇటువంటి కార్యక్రమాలు చేయదని చెప్పేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులతోటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి ఉన్నటువంటి వీసీ కుమార్ కాదు రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఉన్నటువంటి రేవంత్ కుమార్ నడుచుకుంటుండు. భిక్షాటన రహిత సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్లో స్ఫూర్తి విజేత విద్యా సంస్థల ఆధ్వర్యంలో ధర్మయుగం పేరుతో రూపొందించిన లఘు చిత్రాన్ని ఆయన లాంచ్ చేశారు. సంగీత దర్శకులు శ్రీనివాస్ సామాజిక బాధ్యతలు చాటుకునేలా ఈ పాటను రూపొందించారు. బెగ్గర్ ఫ్రీ సిటీగా మార్చేందుకు తమ వంతు కృషిగా అనే పాటను రూపొందించామని స్ఫూర్తి విజేత విద్యా సంస్థలు సుధీర్ వర్మ తెలిపారు. అనంతరం సామాజిక సేవా రంగాల్లో సేవలందిస్తున్న పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు. పాట ముఖ్య ఉద్దేశ్యం, ఈ పాటలో ఉన్నది కూడా ఇదే. ప్రధానంగా బెగ్గర్ ఫ్రీ సిటీని గురించి ఈనాడు చేశాము. ఈ పాట ప్రతి చోటికి కూడా తీసుకువెళ్ళాలి, ప్రతి చోట వినిపించి ప్రతి చోట ఉన్నటువంటి యొక్క స్థానికుల సహాయ సహకారాలు తీసుకొని వాళ్ళని అందరినీ కూడా ఒక చోటికి తీసుకొచ్చి ఎవరెవరికి ఎక్కడెక్కడ ఆశ్రయం కల్పించాల్సిన అవసరం ఉందో కనుక్కొని వాళ్ళకి సరైనటువంటి యొక్క ఆశ్రయం కనుక కల్పిస్తే ఈ బెగ్గర్ మనకు దూరం అయ్యేటువంటి యొక్క అవకాశం ఉంది. అంతేగాని వాళ్ళు అడుక్కుంటున్నారు కదా అని చెప్పి వాళ్ళకి మన చేతనైన సహాయం చేస్తూ ఉంటే వాళ్ళు బెగ్గర్స్గానే ఉండిపోతారు, కానీ వాళ్ళ యొక్క ఆ వృత్తిని మానుకునేటువంటి అవకాశం రాదు. అందుకని ఆ వృత్తి నుంచి వాళ్ళని దూరం చేసి వాళ్ళకి సరైనటువంటి యొక్క మార్గం, ఒక ఉన్నతమైనటువంటి యొక్క పరిస్థితి ఇది కల్పించేటువంటి యొక్క అవకాశం మనం చేయాలని చెప్పి దీని యొక్క ప్రధాన ఉద్దేశం.